24/7 న్యూస్కు స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఉమ్మడి కూటమి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి వాలంటీర్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, వారు చేస్తున్న రాజకీయాలకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం పెన్షన్లను సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి జనసేన ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్, బీజేపీ ఇన్ఛార్జ్ మాడుపాకులు శ్రీనివాసులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది. వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. 2000 పెన్షన్లతో, అన్న క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకి ఎంతో అండగా ఉన్నారు. ఎలక్షన్ సంఘం చాలా స్పష్టం చేశారు, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పంచాలని. వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ 126,000 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామంలో సుమారుగా 45 మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. ఒక 20 మంది ఇంటికి వెళ్ళిస్తే 2 రోజుల్లో ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కానీ పైన నిధులు లేవు, ఎవరికి డబ్బులు వెళ్ళట్లేదు. ప్రతిపక్షాల మీద నింద వేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు. ఎన్టీఆర్ గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 200ని 2000 చేశారు పెన్షన్ని. గత ప్రభుత్వం సంవత్సరానికి 250 పెంచుకుంటూ 5 ఏళ్లలో పెంచింది వాళ్ళు 1000 రూపాయలు మాత్రమే. రేపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4000 రూపాయల పెన్షన్ అందరికీ ఇంటికి తీసుకొచ్చిస్తారు. ఇది మీరందరూ, మీడియా మిత్రులందరూ ప్రజలకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం Day 24/7 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.